వ్యవసాయం చేసేటోళ్ళందరూ మంచిగినుండ్రి. మీకు ముచ్చట చెప్తా. మీకు తూర్పు పెట్టున్నదో చూసుకొని అటు మొకాన తిరుగుండ్రి. 2 చేతులు మీదికి లాబట్టి ఒక్క దగ్గరకు తీసుకురండ్రి. ఇప్పుడు ఇక అందరూ ఒకటే పారి గట్టిగా చెప్పాలి, గోవిందా 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 గోవిందా. ఉరికిచ్చి జాడిచి దానినట్టే చేస్తున్నారు పోండ్రి సర్కారోళ్ళు. రైతు భరోసా పైసలు ఈగొస్తాయి ఆగొస్తాయి అని ఏడాది సంధి చెప్తూనే ఉన్నారు. దసరా వాయిదా పోయింది, దీపావళి వాయిదా పోయింది, ఇక ఇప్పుడు సంక్రాంతి వాయిదా పక్కా అంటున్నారు. ఇంతగానం అంటున్నారంటే నిజంగానే ఇస్తారు కావచ్చునని రైతన్నలు సంబరపడుతుండ్రు. కానీ అసలుకే ఎసరు పెట్టాలని చూస్తున్నారట సర్కారోళ్ళు. పెట్టుపోతలకు అగ్వ చీరలు తెచ్చినట్టు అగ్వల పని ఎల్లదిద్దామని చూస్తున్నారట. ఎంత వీలైతే అంత మందికి కోత పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం జబర్దస్త్ ఉపాయం చేసిండట సర్కారోళ్ళు. యాసంగిలా ఎన్ని ఎకరాల పంటలేసిండ్రో లెక్కలు తీస్తారట. ఆ భూములకే రైతు భరోసా పైసలు ఇయ్యాలని చూస్తున్నారట. పంటలేయకపోతే ఆ వీటిని బీడు భూములని చూపించి గుండు సున్నా పెట్టాలని పెద్ద ప్లాన్ వేసిండట. కానీ సర్కారోళ్ళ తెలివికి మొక్కాలెనుల్లా. యాసంగిలా చాలా మంది పంటలేయరు, నీళ్లు అందుతాయో లేవోనని 4 ఎకరాలుంటే 2 ఎకరాలనే పంటలేసి మిగిలింది బీడు పెడతారు. అప్పో సొప్పో చేసి విత్తనాలేసినా పంట చేతికి రాదనే భయంతోని శెల్కను ఇడిచి పెడతారు. సర్కారోళ్లకు ఇదే సందు దొరికిందన్నట్టు యాసంగిల పంటలేసిన భూములనే లెక్కలు రాసుకుంటున్నారట. దగ్గర 1,00,00,000 ఎకరాలకు కోత పెట్టుడు పక్కా అంటున్నారు. అంటే ఇది కూడా లోన్ల మాఫీ లెక్కనే మీద మిటమిట లోపట లోటలోట అన్నట్టే అయ్యేటట్టున్నది పోండ్రి. కానీ ఎంత నమ్మినముల్లా ఈ పంటకు కాకపోతే వచ్చే పంట కన్నా ఇస్తారు కావచ్చునని. కానీ ఇట్లా నమ్ముతే నడి చెరువుల ముంచుతారానుల్లా. గా దేశపతి శ్రీనివాస్ సారు పాట పాడితే ఏందో అనుకున్నా గాని నిజంగా అట్లనే చేస్తున్నారు పోండ్రి. రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద.